చెప్పాలి. ఎందుకంటే నేను హరిబాబు గారిని కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చే ఒక అవకాశం ఇక్కడ రావాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐఎమ్ very happy and fortunate enough that I have made 14 films prior to this in a 15వ సినిమా. సార్ శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ మీద మేము స్టార్ట్ చేసాం 2000లో. అప్పటి నుంచి ప్రతి సంవత్సరానికి ఒక సినిమా చొప్పున సోషల్లీ రిలవెంట్ మంచి సినిమాలు తీయాలి అనే ఆలోచనతో ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. మోస్ట్లీ దెర్ ఆర్ సమ్ నోషన్స్, మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇందాక మాట్లాడుతూ గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళందరూ చాలా కష్టాల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు. అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు, గొప్పగా ఉంటారు. ఇవన్నీ నోషన్స్. సో అలాగే సినిమా అనడానికి కూడా చాలా నోషన్స్ ఆధారపడి ఉంటాయి. సినిమా కొంతమంది లైట్గా తీసుకుంటారు, అంటే వాళ్ళకి సీరియస్ సోషల్ రిలవెన్స్ ఉంది అని అనుకోని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఐ రియల్లీ వాంటెడ్ టు సే అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ ఐ వాంటెడ్ టు యూస్ దిస్ బికాస్ ఒక సొసైటీకి డాక్టర్ ఎంత అవసరమో డైరెక్టర్ కూడా అంతే అవసరం అన్న అప్రోచ్తోనే నేను ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. నేను మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేసి దెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఇదే కాకుండా ఆల్సో ఇంటూ అకాడమిక్స్ అండి. ఐ వాజ్ ఇంటూ టీచింగ్ సినిమా అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా నేను టీచింగ్ చేశాను స్క్రిప్ట్ గురించి. అలాగే సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న అందరికీ కూడా సినిమా గురించి తీసుకొని వెళ్ళాలి, దగ్గరికి వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి, నాకు తెలిసిన ఆలోచనలన్నీ పంచుకోవాలి అని చెప్పిన సినిమా హస్ బీన్ డెమోక్రటైజ్. సినిమా అందరి చేతుల్లోకి వచ్చింది. ఇట్స్ అ పవర్ఫుల్ మీడియం. ఆ పవర్ఫుల్ మీడియంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే దెర్ హ్యాస్ టు బి ప్రాపర్ రీసెర్చ్. గల్ఫ్ అన్న ఒక థాట్ నాకు చాలా రోజుల నుంచి నా మైండ్లో లింకర్ అవుతుంది. ఎప్పుడైతే వెనెవర్ ఐ సీ సమ్ స్టాటిస్టిక్స్ నేను చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాను. 50,000 కోట్లు 60,000 కోట్లు మన రాష్ట్రానికి పంపిస్తున్నాయి. గల్ఫ్ కమ్యూనిటీ గురించి మనం ఇస్తున్న రికగ్నిషన్ ఎంత, లేకపోతే వాళ్ళకి ఇస్తున్న ఎక్నాలజ్మెంట్ ఎంత అంటే ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో ఉంటున్న వాళ్ళ గురించే మనం స్టోరీస్ చెప్పాలి. దట్ ఈస్ అన్ అప్ మార్కెట్ సినిమా అనే ఒక ఆలోచన నుంచి అది కాదు. దే హ్యావ్ లాట్ ఆఫ్ సోషల్ ఇంపార్టెన్స్. మన సొసైటీలో వాళ్ళు ఇస్తున్న కాంట్రిబ్యూషన్కి మనం ఒక ఎక్నాలజ్మెంట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ సమస్యల మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడితే బాగుంటుంది అన్న ఆలోచనతో నేను ఎంచుకున్న టాపిక్ ఈ గల్ఫ్. సో ఒకసారి మనం ఇష్యూస్ అన్నింటినీ కూడా డీల్ చేసేటప్పుడు చాలా బోరింగ్ అయిపోయే ప్రమాదం. ఏంటి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో సోది సమాజం ఇవన్నీ చెప్తుంది. బికాస్ వీ కమ్ టు థియేటర్ టు గెట్ ఎంటర్టైన్మెంట్. సో ఇలాంటి ఒక పొజిషన్లో ఒక సీరియస్ టాపిక్ సోషల్ మీడియా లేదా సినిమా మీడియంలోకి తీసుకురావడం ఎలా అన్న ఆలోచనతో I definitely need a story in the foreground. ఫోర్గ్రౌండ్లో మంచి కథ ఉండాలి, లవ్ స్టోరీ ఉండాలి, పాటలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నింటినీ కూడా ఉంచుతూనే మన సబ్జెక్ట్స్ మన సమస్యలన్నింటినీ కూడా డీల్ చేయాలి, డిస్కస్ చేయాలి అనే ఒక సినిమాటిక్ బ్యాలెన్స్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు ద జర్నలిజం. ఒక జర్నలిస్ట్గా ఒక సినిమాని అప్రోచ్ అయితే ఎలా ఉండాలో అదే అప్రోచ్ తోటి నేను సొంత ఊరు సినిమాని తీసినప్పుడు SCZల ప్రభావంతో విలేజెస్ ఎలా డిస్ట్రాయ్ అయ్యాయి అనే టాపిక్ తీసుకుంటే గంగపుత్రుడు అనే ఇష్యూలో ఫిషర్ అండ్ కమ్యూనిటీకి ఉన్న ఇష్యూస్ అన్నింటినీ డీల్ చేయడం జరిగింది. మోస్ట్ పాపులర్ అమాంగ్స్ దెమ్ ఇస్ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అండ్ ఒక క్రిమినల్ ప్రేమ కథ. ఈ రెండు కూడా కమర్షియల్లీ దే వర్ యాక్సెప్టెడ్ బికాస్ అది యంగ్స్టర్స్కి సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేయడం. సమ్టైమ్స్ మీ కన్స్యూమర్కి మీ ప్రోడక్ట్కి మధ్యన మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు కూడా మీ ప్రోడక్ట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. And you have to understand your consumer also before making a product. So ఆ ఇంటెన్షన్ నేను తీసుకొని ఇది ఒక యంగ్స్టర్స్ ఇష్యూ బేసికలీ. ఎందుకంటే చాలా మంది వలస వస్తూ ఉన్నారు, వాళ్ళ హ్యూమన్ క్యాపిటల్ అంతా కూడా బయట దేశాలకి ఇస్తూ ఉన్నారు. ఇన్ టర్న్ వాళ్ళు చాలా అమౌంట్ని రిసోర్సెస్ని బ్యాక్ హోమ్ పంపిస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్లో కావాల్సిన డ్యూ రికగ్నిషన్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ని కానీ అడ్రస్ చేయాల్సిన గవర్నమెంట్స్ ఫెయిల్ అవుతుండడం వల్ల, లేకపోతే బ్యాక్ హోమ్ సిస్టమ్స్ ఫెయిల్ అవుతుండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయాలి. టుడే ఐ వాస్ ఫార్చునేట్ ఎనఫ్ టు డిస్కస్ సంథింగ్ విత్ అనిల్ గారు. హి వాస్ టెల్లింగ్ దట్ వి వాంటెడ్ టు గో బ్యాక్ హోమ్. అక్కడ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి, గల్ఫ్ నుంచి మనం వస్తున్నాం, మనం తీసుకొస్తున్న రిసోర్సెస్కి మనం ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్న ఏదైనా గవర్నమెంట్ ఈజ్ ఓపెన్ ఎనఫ్ టు ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఒక కరీంనగర్ నుంచి ఒక రాజధాని నుంచి ఒక అమ్మాయి పనిచేయడానికి వచ్చినా ఒక అబ్బాయి కూర్చొనికి వచ్చినా కానీ ఎందుకు రావాల్సి వస్తుంది? దిస్ ఇస్ బిగ్ క్వశ్చన్ మార్క్. మనకు పంచభూతాలు ఉంటాయి, ఆ పంచభూతాల సాయంతోనే మనిషి ఎదుగుతాడు. లైక్ భూమి, గాలి, ఆకాశం, ఇవన్నీ కూడా.
ఇవి ఏవి లేకుండానే గల్ఫ్ డెవలప్ అయింది. అంటే ఒక రకంగా చెప్తే ల్యాండ్ చాలా తక్కువగా ఉంది, దుబాయ్ లాంటి ప్లేస్ తీసుకుంటే వాటర్ లేదు, ప్రాబ్లం, చాలా హార్ష్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఇలాంటి ఇన్ని అడ్వర్సిటీస్ లో కూడా ఇంత గ్రోత్ ఎలా పాసిబుల్ అయింది అంటే దర్ ఇస్ స్వెట్ ఆఫ్ అవర్ కంట్రీస్. మన దేశాలు అందించిన చెమట, రక్తం ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఉన్నాయి. అండ్ ఈ రోజు మనం చూస్తున్న ప్రతి కన్స్ట్రక్షన్ సైట్ లో కూడా మోస్ట్ ఆఫ్ 50 to 60% మేడ్ మన లేబర్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్. అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్ అండ్ వీ షుడ్ సెల్యూట్ దెమ్. అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్ లో కూడా వర్క్ చేస్తున్న ప్రతి ఏషియన్ వర్కర్ కి, అలాగే ప్రతి ఇండియన్ వర్కర్ కి కూడా డ్యూ రెస్పెక్ట్ రావాలి. అలాగే వైట్ కాలర్ జాబ్స్ లో వాళ్ళు ఇక్కడ ఉన్న ఆయిల్ ని ఎక్స్ప్లోర్ చేయడంలో వాళ్ళు ఇస్తున్న టెక్నికల్ కాంట్రిబ్యూషన్ కానీ దిస్ ఇస్ ఎనార్మస్, హ్యూజ్. సో బట్ దీని అందరికీ కూడా మనం ఒక రెకగ్నిషన్ ఇస్తూ వీళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఈక్వల్ గా డీల్ చేయాలి అన్నది నా ఆలోచన. హియర్ ఐ కేమ్ టు నో థింగ్స్ ఫ్రమ్ యూ. మీరు చెప్పినవన్నింటినీ కూడా నోట్ చేసుకుంటూ ప్రతి పాయింట్ ని కూడా సినిమాలోకి ఎంటర్టైనింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఎలా చెప్పాలి అన్నది నా ఆలోచన. ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్, డోంట్ టేక్ మీ రాంగ్, నేను ఏదో ఈ సమస్యలతోటి ఏదో ఒక కమర్షియల్ బ్యాటింగ్ చేయాలన్నది నా ఇంటెన్షన్ కాదు. ఐఎమ్ జెన్యూన్లీ కన్సర్న్ అబౌట్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ. సో ఐ నో చాలా మంది నాకు చెప్పారు, అరే నువ్వు రంజాన్ అంతా వెళ్తున్నావు, అక్కడ ఫుడ్ ఉండకపోవచ్చు, అసలే ఎండాకాలం ఎండ. నేను కూడా నాకు భయం ఉంది, ఇక్కడ ఎండ ఉంటుందేమో. ఐ ఫెల్ట్ దట్ వార్మ్నెస్. ఇక్కడ నేను ఎక్కడ ఎండ చూడలేదు, నేను ఇక్కడ ఆ వార్మ్నెస్ చూసాను. మీ అందరూ రిసెప్షన్ లో కానీ, నేను దుబాయ్ నుంచి కలిసినప్పుడు హౌ ఓపెన్ దే ఆర్, ఎంత ప్రేమగా వాళ్ళు ఆదరిస్తారని కానీ, లేకపోతే బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలని ఇంత సపోర్టివ్ గా ఉంటారని కానీ. సి ఐఎమ్ నోబడీ ఇన్ దిస్, ఈ కమ్యూనిటీలో ఇక్కడ నేను నోబడీ. బట్ ఒకడు వచ్చి ఏదో ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇంతమంది ప్రేమతో ఇక్కడికి రావడమే ఒక నిదర్శనం. దట్ ద కైండ్ ఆఫ్ వార్మ్నెస్ యూ హ్యావ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ యువర్ ఫెలో తెలుగు గై. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి తెలుగు. అండ్ ఈ పాయింట్ లో ఇక్కడ ఫారెన్ ల్యాండ్ లో వెరీ ఫార్ ఫ్రమ్ మై ప్లేస్, ఐ స్టిల్ ఫీల్ ఎట్ హోమ్. నేను గత 10 రోజులుగా నేను గల్ఫ్లో ఉన్నానండి, బట్ ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ ఎట్ హోమ్. నాకు ఎక్కడ ఇండివిజువల్ నాకు ఫీలింగ్ కలగలేదు. మేబీ 10 years 15 years మీరు ఇక్కడ ఉండగలుగుతున్నారంటే కారణం మేబీ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. దట్ కైండ్ ఆఫ్ క్లోజ్ నిటెడ్ కమ్యూనిటీ నేను ఇక్కడ చూసాను. అండ్ ఇక్కడ చేస్తున్న గొప్ప గొప్ప యాక్టివిటీస్ ఐ వాజ్ షాక్ టు సీ. నాకు నిన్న చూపించారు ఇక్కడ కళ్యాణం, మన సీతారాముల కళ్యాణం ఎంత గ్రాండ్ గా చేస్తారు, లేకపోతే రిలీజియస్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్, వై ఇట్ ఇస్ నాట్ రిపోర్టెడ్ బ్యాక్. ఇంత గొప్పగా ఇక్కడ జరుగుతున్నా కానీ యాక్టివిటీ అక్కడ మనకి ఎందుకు తెలియదు. వీ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్. అంటే ఒక స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే 11% యుఎస్ నుంచి వస్తే 33% ఇస్ కమింగ్ ఫ్రమ్ గల్ఫ్. అంటే అక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళు కంఫర్ట్ జోన్ చూసుకుంటున్నారు, వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నారు. డెఫినెట్లీ వీఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళు కూడా మన ఆనందంతో ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ వాళ్ళు ఇస్తున్న కాంట్రిబ్యూషన్ కి, వాళ్ళకి వస్తున్న రికగ్నిషన్ కి, ఇక్కడ వస్తున్న కాంట్రిబ్యూషన్ కి వస్తున్న రికగ్నిషన్ కి చాలా తేడా ఉంది. ఏ ఇండస్ట్రీ చేస్తున్నా కానీ వాట్ దే థింక్ ఇస్ ఓకే, ఒక అమెరికన్ ఎన్ఆర్ఐ వస్తే వాళ్ళకి ఫెసిలిటీస్ గురించి ఎక్కువ మాట్లాడతారు, డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. బట్ వై నాట్ గల్ఫ్ ఎక్స్పాట్స్ నుంచి వస్తున్న దానికి ఒక ప్రాపర్ స్టాండర్డైజింగ్ ఎందుకు జరగడం లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవి దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ దట్ వి నీడ్ టు ఆస్క్ అవర్ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. అండ్ ఆల్సో మనలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా అడ్రస్ చేయాలి, హౌ టు డిస్కస్, అండ్ ఒక ఇన్ఫర్మేషన్ ని డిస్క్రిమినేట్ చేయడంలో, వాళ్ళ ముందుకు తీసుకువెళ్ళడంలో, సినిమా మాధ్యమాన్ని యూటిలైజ్ చేసుకుందామని ఒకే ఒక స్వార్థంతో, మీరు అందరూ ఉన్నారనే ధైర్యంతో నేను ఈ సినిమాని అటెంప్ట్ చేస్తున్నాను. ఐ వాంటెడ్ టు నో మీ ఉన్న ఒపీనియన్స్ ని, ఎక్స్ప్రెషన్స్ ని అన్నింటినీ కూడా ఈ ఫిల్మ్లో చూపించాలన్నది ఒక ఆలోచన. అండ్ అలాగే గల్ఫ్ అన్నది ఒక సినిమాతో పరిమితం కాకుండా కంటిన్యూస్ గా ఇక్కడ ఫిల్మ్స్ తీయాలి. ఒమన్ లోనే బేస్ చేస్తూ, మస్కెట్ లోనే బేస్ చేస్తూ, ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ ని, ఇక్కడ టాలెంట్ తోటి వై నాట్ అనదర్ సినిమా. మేబీ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్, మేబీ ఐ విల్ డూ ఇట్ వెరీ సూన్, ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్. Thank you for the love and affection you have given. And very soon I am going to come here, maybe to shoot. ఒక 1 week shoot చేయడానికి ట్రై చేస్తాను.